దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి చదవండమ్మా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము మొట్టమొదటి వచ్చిన భాగం నుంచి చదువమ్మా. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశములో చొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోపర్చుకొన చూచెను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయను ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి, చాలు చూసారా, మొట్టమొదటి వచ్చిన భలే ఆరంభం అవుతుందమ్మా. రాజు ఇట్టి నమ్మకమైన చర్య, మరలా చదువుతారా మాట, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజైన శత్రువు రాజు వచ్చి యూదా దేశములో చొరబడి ప్రజలందరినీ లేదా దేశమంతటిని నాశనము చేయాలని యుద్ధ పంక్తులు తీర్చాడంట. ఎప్పుడు వచ్చాడు అంటే దేవునికి ఒక నమ్మకమైన సేవ చేసిన తర్వాత. ఎందుకు ఈ మాట మాట్లాడుతానంటే మనలో చాలామందికి కామన్గా ఉండే అభిప్రాయం ఏంటంటే దేవునికి మనం నమ్మకముగా సేవ చేస్తున్నప్పుడు, దేవునికి మనము యథార్థముగా సేవ చేస్తున్నప్పుడు దేవుడు ప్రతిఫలముగా క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, మేలుని అనుగ్రహిస్తాడు అని నమ్ముతాం. మనం నిజమా కాదా? మనం ఒక దేవునికి నమ్మకంగా సేవ చేస్తాం, మనం రిటర్న్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాం, క్షేమాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. హిజ్కియా చాలా సంవత్సరాలుగా మూయబడ్డ దేవాలయమును తెరిపించాడు. హిజ్కియా చాలా సంవత్సరములుగా శిథిలావస్థలున్న దేవాలయమును బాగు చేశాడు. చాలా సంవత్సరాలుగా దేవునికి పండుగలు జరగకుండా ఆగిపోయి స్పిరిచువల్గా, ఆత్మీయంగా ఆ దేశము ఎండిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరలా ఆ దేశంలో పూర్వ వైభవాన్ని, ఆత్మీయ వైభవాన్ని తీసుకుని వచ్చాడు. పండుగలు ఆచరింపజేశాడు, దేవునికి బలులు అర్పింపజేశాడు, బలిపీఠమును మరలా తిరిగి స్థాపించాడు. చాలా చాలా నమ్మకముగా దేవుడికి పరిచయం చేశాడు. చూడండి, ఆ 31వ అధ్యాయము చివరి భాగముల్లో ఎంత స్పష్టంగా రాయబడుతుందో చూడండి. 31వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి అందరము. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. చూసారా, హిజ్కియా ఎట్లా ఉన్నాడంట? యథార్థముగా ఉన్నాడంట, నమ్మకముగా ఉన్నాడంట, యెహోవా దృష్టికి ఎట్లా ఉన్నాడంట? అనుకూలముగా ఉన్నాడంట. అనుకూలముగాని పని చేస్తూ వచ్చాడు. ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత ఆ దేశం మీదకి క్షేమము, ఆశీర్వాదము, నెమ్మది లేదా రెస్టోరేషన్ అనేది జరగకపోగా ఆ దేశం మీదకి ఏమొచ్చింది? శత్రువులు దండెత్తి వచ్చారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, దేవునికి మనము నమ్మకముగా సేవ చేస్తున్నప్పుడు పలు పర్యాయాలు ఈ విధమైన ప్రతికూలమైన పరిస్థితులే మన మీదకి వస్తాయి. అలా వచ్చినప్పుడు మనము దేవుడికి ఇంత నమ్మకంగా మనం సేవ చేస్తే, ఏంటి దేవుడు ఇట్లా చేశాడు, ఏంటి ఈయన ఇట్లా మన జీవితంలో ఇట్లా చేశాడు అసలు అని దేవుడి మీద వైరాగ్యం తెచ్చుకొని దేవునికి దూరముగా వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. మీకు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, మీరందరూ నమ్మకముగా దేవునికి పరిచయం చేస్తున్నవారు, నమ్మకముగా దేవునికి విశ్వాసులుగా ఈ దినాల్లో బ్రతుకుతున్నారు. మీ నమ్మకత్వానికి, మీ యథార్థతకు కొన్ని పర్యాయాలు ఇటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి వస్తే ముందుగానే చెప్తున్నానమ్మా, దేవుని మీద తిరుగుబాటు చేయమాకండి, దేవుని మీద వైరాగ్యం తెచ్చుకోమాకండి. మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నీవు దేవునికి కనపరుస్తున్న ఆ నమ్మకత్వానికి ఆత్మ పరిధిలో ఒక నెగటివ్ ఫోర్స్, ఒక దురాత్మ సమూహము ఎట్లాగైనా సరే నీ నమ్మకమైన చర్య ఇంకనూ కొనసాగింపకుండా చేయటం కోసము, ఎట్లాగైనా సరే నీ యథార్థతను ఇంకనూ నువ్వు కొనసాగింపకుండా చేయటం కోసము నీ మీదకి ఒక దాడిని తీసుకుని వస్తాడు. యోబు కూడా నమ్మకంగా బ్రతికాడు. ప్రతిఫలముగా అపవాది అతని మీదకి వచ్చింది. యోబు భార్య అంటది, నీవు ఇంకనూ యథార్థతను వదలకుండా ఉండవా అంటది. చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా,
మనము దేవునికి ఖచ్చితముగా, యథార్థముగా, నమ్మకముగా బ్రతుకుతున్నప్పుడు అనేక పర్యాయాలు మనం ఆశించిన ఫలితము రాకపోగా అపవాది యొక్క శోధన, శ్రమ మన మీదకి దండెత్తి వస్తుంది. అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక స్పిరిచువల్ వార్ఫేర్ అనేది ఆరంభమైంది, ఒక ఆత్మ సంబంధమైన పోరాటం అనేది మన జీవితంలో ఆరంభించబడిందని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొంచెం దగ్గరగా హల్లెలూయా. సో ఒక ఆత్మ సంబంధమైన పోరాటం ఆరంభించబడిన తర్వాత నీవు చేయవలసిన కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తానమ్మా. సో దట్ ఆత్మీయ పోరాటంలో మనం ఖచ్చితంగా విజయాన్ని పొందుకుంటాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదువుదాం, కంటిన్యూ చేయమ్మా. 3వ వచనం, 32వ అధ్యాయం 3వ వచనం. పట్టణము బయటనున్న ఊటల నీళ్లను 2వ వచనం చదవమ్మా. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయనుద్దేశించి ఉన్నాడని. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయనుద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి, పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవల్లని తలచి, పట్టణము బయట ఉన్న ఊటల నీళ్లను అడ్డవలనని తలచి, తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా, తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా, వారు అతనికి సహాయము చేసిరి. బహుజనులు పోగై అష్షూరు రాజు రానేలా, విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకొని ఊటలన్నిటినీ దేశము మధ్య గుండా పారుచున్న కాలువను అడ్డిరి. చాలండి. ఎప్పుడైతే అష్షూరీయులు మొత్తము దేశము చుట్టుముగారని అర్థమైపోయిందో, వీరు గ్రహించిన విషయం ఏంటంటే, ఆ దేశము చుట్టూ పారుతున్న నదులు, కాలువలు, నీళ్లు ఇవేవైతే ఉన్నాయో ఇవి శత్రువుల వశం అయిపోతాయి. ఇవి ఎవరి వశం అయిపోతాయి? శత్రువుల వశం అయిపోతాయి. చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, ఒక స్పిరిచువల్ వార్ఫేర్ ఇక్కడ. ఇగో ఈ ఇజ్రాయెల్ దేశం మీదకి అష్షూరీయులు దండెత్తి రావడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణము ఆ దేశంలో దొరికే నీళ్లు, ఆ దేశంలో దొరికే ఆ నీళ్ల సంపద ఏదైతే ఉన్నదో దానిని దోచుకుందామని చెప్పేసి, దానికోసము ఆ దేశం మీదకి దండెత్తి వచ్చి ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ బానిసలుగా చేసుకొని వీరి జనులను ఆ దేశంలో కాపురం ఉండనిచ్చి ఆ దేశంలోని నీళ్లను వీరు స్వాధీనము చేసుకోవాలి అన్న అభిప్రాయం, అన్న యోచన. వెంటనే హిజ్కియా అది గుర్తించి తన అధిపతులతోటి, తన సైన్యాధిపతులతోటి మాట్లాడి నీళ్లను భద్రము చేసే ప్రయత్నము చేస్తున్నాడు. చదవండమ్మా, మరలా చదవండమ్మా ఆ వచ్చిన 3-4 వచనాలా. పట్టణము బయటనున్న ఊటల నీళ్లను అడ్డవల్లని తలచి, తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా, వారు అతనికి సహాయం చేశారు. చూసారా? బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేలా, విస్తారమైన జలము వారికి దొరకనేలా. చూసారా? అష్షూరు రాజులు రావటం ఏంటి, ఈ జలములు వారికి దొరకటం ఏంటి, ఇది దొరకటానికి వీల్లేదని చెప్పేసి హిజ్కియా ప్రజలు యోచన చేసి ఆ నీళ్లను వారికి దొరకకుండా కాపాడుకుంటున్నారు. ఆత్మ సంబంధమైన పోరాటం నీ జీవితంలో జరుగుతుంది, నీ కుటుంబంలో జరుగుతుంది అని నువ్వు గ్రహించినప్పుడు నీవు కూడా చేయవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే, నీ నీళ్లను నువ్వు భద్రము చేసుకోవాలి, నీ జలములను నీవు భద్రము చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు మాకేం నీళ్ళు ఇచ్చారండి, మాకేం జలములు ఇచ్చారంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని. చూసారా? ఇజ్రాయేలీలకి నీళ్ళు ఇచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు నూతన నిబంధనలున్న మనకు కూడా నీళ్లను ఇచ్చాడు. ఏంటి నీళ్లు? దేవుడు మన కొరకు సిద్ధపరిచిన భవిష్యత్తు, దేవుడు మన పట్ల కలిగి ఉన్న దర్శనము,
దేవుడు మన పట్ల రచించిన గమ్యము. నీళ్లు అనగా అర్థం ఏంటంటే రాసుకోవాలి. నీళ్లు అనగా అర్థం ఏమిటంటే గమ్యము, భవిష్యత్తు, దర్శనము. ఎందుకంటే శత్రువు నీ భవిష్యత్తును దొంగలించడానికే వస్తాడు. శత్రువు నీ గమ్యాన్ని దొంగలించడానికే వస్తాడు. ఆత్మీయ పోరాటం ఎందుకోసం జరిగింది? నీ శరీరం కోసం కాదమ్మా, నీ ప్రాణము కోసం కూడా ఎంత మాత్రము కాదు. స్పిరిచువల్ అటాక్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలను దొంగిలించడానికి వస్తాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? సో నీళ్లు అంటే ఏంటంటే భవిష్యత్తు, నీ భవిష్యత్తు అమ్మా. ఈ రోజున నీ జీవితంలో కానీ, నా జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ, ఇతరుల కుటుంబంలో కానీ ఒక ఆత్మీయ సంబంధమైన పోరాటం, ఒక శోధనలు వారు ఎదుర్కొంటున్నారంటే ఒకటి కారణం. మీరేదో పెద్ద ఇదని కాదమ్మా, మీ పట్ల దేవుడు కలిగి ఉన్న భవిష్యత్తుని ఎట్లాగైనా సరే దొంగలించి ఆ భవిష్యత్తులోనికి మీరు వెళ్లకుండా చేయాలనే దానికోసమే ఈ యుద్ధం ఆరంభమైంది. దానికోసమే పోరాటం ఆరంభమవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎనీ స్పిరిచువల్ అటాక్, ఏ ఆత్మ సంబంధమైన దాడి మీదకి వచ్చినా మొట్టమొదటిగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నా భవిష్యత్తును దొంగలించడానికి, నా భవిష్యత్తును నాకు కాకుండా చేయటానికి. సమూయేలు మొదటి గ్రంథంకి వెళ్దామమ్మా. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 29-30 వచనాలు చదవమ్మా. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యం 30 వచనం చదవమ్మా. అయితే నీ ఇంటి వారును, నీ పితరుని ఇంటి వారును, నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. చూడండి, ఏలీకి దేవుడు ఇచ్చిన ప్రమాణము, వాగ్దానము, ఆజ్ఞ ఏమిటంటే మరలా చదవమ్మా. నీ ఇంటివారును, నీ ఇంటివారు, ఏలి ప్రవక్త ఇంటివారు, నీ పితరుని ఇంటివారును, నీ పితరుల ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని, నా సన్నిధిని నిత్యము యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఏలి పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఏలి కుటుంబ సభ్యులు తరతరములు యెహోవా సన్నిధిలో యాజకత్వము చేయాలి. ఇది ఏలి పట్ల దేవుడు కలిగి ఉన్న దర్శనం అనుకోవచ్చు, ఏలి పట్ల దేవుడు కలిగి ఉన్న గమ్యం అనుకోవచ్చు, ఏలి కొరకు దేవుడు సిద్ధపరిచిన భవిష్యత్తు అనుకోవచ్చు. బట్ ఇప్పుడు ఆ భవిష్యత్తు, ఆ గమ్యము, ఆ దర్శనం ఏమైందంటే కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏమైందంటే ఆ కుటుంబంలో అపవాది యొక్క పోరాటం ఆరంభమైపోయింది. తండ్రి మాట పిల్లలు వినటం లేదు. ఎందుకంటే ఆ పిల్లలు చేస్తున్న ఆ పనులకు తండ్రి నొచ్చుకొని చెప్పాడు. అయ్యా 25వ వచనం చదువు, 24వ వచనము. నా కుమారులారా ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనను యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనేను. చూసారా, ఆల్రెడీ ఆ కుటుంబంలో ఒక పోరాటం స్టార్ట్ అయిపోయింది. తండ్రికి కుమారులకు పడటం లేదు. కుమారులు తండ్రిని లెక్క చేయటం లేదు. తండ్రి ఎంత చెప్తున్నా కానీ వారి మాట వినటం లేదు. ఒక ఆత్మీయ పోరాటం ఆరంభమైపోయింది. ఆ ఆత్మీయ పోరాటంలో ఏలి తన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని, తన పట్ల కలిగి ఉన్న ఆ భవిష్యత్తుని భద్రము చేసుకోలేకపోయాడు. ఫలితముగా ఏలీకి దేవుడిచ్చిన ఆ భవిష్యత్తు, ఆ వాగ్దానము, ఆ ప్రమాణము, ఆ గమ్యం ఏదైతే ఉందో దాన్ని కోల్పోయాడు. ఎట్లా కోల్పోయాడంటే ఎప్పుడు కోల్పోయాడంటే మొదటి రాజుల గ్రంథంకి వెళ్ళండమ్మా. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 27వ వచ్చిన భాగం చదవండమ్మా. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము. తరువాత సొలొమోను 27వ వచ్చిన మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 27వ వచ్చిన చదవండమ్మా. రెడీ, 1 2 3. తర్వాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను. తర్వాత సొలొమోను
అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసేశాడు. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షీలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను. షీలోహులో ప్రమాణము చేసి చూసారా, సొలొమోను టైములో అది నెరవేర్పులోకి వచ్చేసింది. సొలొమోను ఏం చేశారంటే ఏలీ వంశములో ఉన్న అబ్యాతారు దగ్గరికి రాగానే యాజకత్వం నుంచి నువ్వు తొలగిపో అన్నాడు. కానీ ఇదే ఏలీ పట్ల, ఏలీ కుటుంబ సభ్యుల పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటంటే, నీ తరములు నా సన్నిధిలో నిలబడి యాజకత్వము చేస్తారు ఏలీ అన్నాడు. బట్ అబ్యాతారు దగ్గరికి రాగానే ఇదిగో ఆ భవిష్యత్తును కోల్పోవటం, ఆ భవిష్యత్తు, ఆ గమ్యము అదంతా కోల్పోవటం జరుగుతుంది. కారణం ఏమిటంటే ఏలీ టైంలో మొదలైన ఆత్మీయ పోరాటములో ఏలీ భవిష్యత్తుని కాపాడుకోవటంలో విఫలమైపోయాడు. తన కుమారులు తనకు వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా పాపము చేస్తున్నప్పుడు ఎట్లాగైనా సరే దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క ప్రమాణాలు, వాగ్దానాలు, దేవుడు నా పట్ల కలిగి నీ ఉద్దేశాల్ని నేను ఏ విధంగా అయినా సరే భద్రము చేసుకోవాలని చెప్పేసి ఆ భద్రము చేసుకునే విషయంలో తను విఫలమైపోయాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇక్కడున్న మీ అందరితో నేను చెప్తానమ్మా, ఏదన్నా ఆత్మీయ పోరాటం నీ కుటుంబంలో జరుగుతున్నట్టుగా, నీ జీవితంలో జరుగుతున్నట్టుగా నీకు అనిపిస్తుంటే నువ్వు వెంటనే చేయవలసిన విషయం ఏంటి తెలుసా? నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాల్ని ఏ విధముగానైనా నువ్వు భద్రము చేసుకోవాలి. అంటే ఎట్లా భద్రము చేసుకోవాలి? త్రూ ప్రేయర్. ఒక పక్క ఆత్మీయ పోరాటం జరుగుతున్నా, ప్రభువా నా పట్ల నీ ఉద్దేశము మార్చడానికి వీల్లేదు ప్రభా, పరలోకమందు నీ చిత్తం ఎట్లా నెరవేరుతుందో నా పట్ల నీ చిత్తము నెరవేరాల్సిందే ప్రభా అని. యు నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ వాటర్. నీ నీళ్లను నీవు కాపాడుకోవాల్సిందే. ఆమేన్. ఆత్మీయ పోరాటములో వెళ్ళిపోయి సాతానా నిన్ను బంధిస్తున్నాను, సాతానా నిన్ను అట్లా చేస్తాను, ఇది కాదు ఫస్ట్ చేయవలసింది, తర్వాత చేద్దాం. బట్ బిఫోర్ దట్, ఎందుకంటే చూడండి ఇక్కడ హిజ్కియా సన్హెరీబుతోటి పోరాటము చేయక మునుపు తన దేశంలో పారుతున్న నీటిని, తన దేశానికి దేవుడిచ్చిన నీటిని భద్రము చేసుకున్నాడు. ఇన్ ద సేమ్ వే అపవాదితోటి నువ్వు పోరాటము చేయక మునుపు దేవుడు నీకు అనుగ్రహించిన ఆ భవిష్యత్తును కాపాడుకోవాలి. ఆ భవిష్యత్తును జాగ్రత్త చేసుకోవాలి. మొదట ఆ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయాలి. మొదట ఆ గమ్యము కొరకు ప్రార్థన చేయాలి. దాని మీద దేవుని యొక్క రక్తము పలకతో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఏలీ చేసిన పొరపాటు వలన అబ్యాతారు దగ్గరకు వచ్చేదానికి అబ్యాతారు దాని ఫలితాన్ని అనుభవించడమ్మా. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడున్న మీ అందరి మీద నేను చేస్తున్న ప్రార్థన ఏంటి తెలుసా? ఒకవేళ మీ పితరులు ఎవరైనా దేవునికి వ్యతిరేకముగా ఎక్కడన్నా పాపము చేసినట్లయితే, ఎక్కడన్నా ఆ యొక్క జనరేషనల్ కర్స్ ఫాలో అవుతున్నట్లయితే, ఈ సర్వీస్లో దేవుడు ప్రతి విధమైన జనరేషనల్ కర్స్ని యేసు నామమున బ్రేక్ చేయనుగాక. కమ్ ఆన్ నౌ, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నేను వస్తున్నప్పుడు నేను ప్రభుని అడుగుతాను, నేను ఉదయం లేచిన తర్వాత, ప్రభా ఈ సర్వీస్లో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి అనగా, నువ్వు సిద్ధపడిన వర్తమానంలో జనరేషనల్ కర్స్ గురించి ఉంది కదా, ఐఎమ్ గోయింగ్ టు బ్రేక్ సంబడీస్ జనరేషనల్ కర్సెస్ అంటున్నాడు దేవుడు. దేవుడు నాతో మాట్లాడినమాట. కొంతమంది యొక్క వంశ పారంపర్యంగా వస్తున్న ఆ యొక్క శాపములను దేవుడు వెరగొట్టి, ఇదిగో వారు కోల్పోయిన భవిష్యత్తులోనికి దేవుడు మరలా రెస్టోర్ చేస్తా అంటున్నాడు. ఎందుకంటే మనమున్నది క్రొత్త నిబంధనలో కృప కింద ఉన్నాం. ఏలీ పాపం చేశాడు, ఫలితము అబ్యాతారు అనుభవిస్తున్నాడు. బట్ ఇన్ దిస్ న్యూ కవెనెంట్, ఇది నూతన నిబంధన, ఇది కృప. ఈ కృపలో ఇదిగో ప్రభు ప్రతి దోషాన్ని క్షమించి వేస్తాడు. ప్రభు మనపక్షముగా ఉంటాడు. ప్రభు మనపక్షము గుండి మనల్ని ఆశీర్వదింపజేస్తా అంటున్నాడు. దేవుడు కృపామయుడు. హల్లెలూయా. ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో దేవుడు దయామయుడు, కృపామయుడు, కరుణా సంపన్నుడు అంటాను అనేది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక 30 సెకండ్లు ప్రార్థన చేద్దాం మా అన్య భాషలో. ఒక 30 మరలా కంటిన్యూ చేస్తాను. ఒక 30 సెకండ్లు. ప్రభువా, మా పితరులు ఎవరన్నా దోషములు చేసినట్లయితే, మా పితరులు ఎవరన్నా నీకు వ్యతిరేకముగా పాపములు చేసినట్లయితే,
ఎక్కడన్నా వంశ పారంపర్యంగా వస్తున్న ఆ శాపాలు నన్ను కానీ నా బిడ్డలను కానీ వెంబడిస్తున్నట్లయితే, అయ్యా ఇప్పుడే దాన్ని బ్రేక్ చేయి ప్రభా, ఈ సర్వీస్లో నాకు రిడెంప్షన్ కావాలి, ఈ సర్వీస్లో నాకు విడుదల కావాలి, ఆ జనరేషనల్ కర్స్ ఇంకా నువ్వు ఫాలో అవ్వటానికి వీల్లేదు, ఆ జనరేషనల్ కర్స్ ఇంకా నువ్వు నన్ను వెంబడించడానికి వీల్లేదు, నా బిడ్డల మీదకు వీల్లేదు, నా మీదకు వీల్లేదు, యేసు నామమున బ్రేక్ చేయి ప్రభా. కమానో ప్రే. దెర్ ఈస్ ఎన్వైరన్మెంట్ హియర్, దెర్ ఈస్ అన్ ఎన్వైరన్మెంట్ హియర్, there is an environment here, hallelujah, there is an environment here, hallelujah, there is an environment here, hallelujah. generational curse break అవుతది, generational curse break అవుతది. వంశ పారంపర్యంగా వస్తున్న ప్రతి శాపము యేసు నామమున బ్రేక్ అవును గాక. వంశ పారంపర్యంగా వస్తున్న ప్రతి శాపము మీ యొక్క వంశములోనికి, మీ యొక్క బ్లడ్ లైన్లోకి ఫాలో అయిన ప్రతి కర్సు దేవుడు తొలగిస్తున్నాడు. కమానో, ఆసక్తిగా ప్రార్థించండి అమ్మా. ఎవ్వరు మౌనంగా మాకండి. ఈ సర్వీస్ శాపాలను వెడగొట్టుకొని మీరు వెళ్తారు బయటికి. ఈ సర్వీసులో మీరు శాపాలను వెడగొట్టుకొని బయటికి వెళ్తారు. మీ తండ్రులు చేసిన దోషమై ఉండొచ్చు, మీ తాతలు చేసిన దోషమై ఉండొచ్చు, మీ పితరులు చేసిన దోషమై ఉండొచ్చు. దాని ప్రతిఫలము ఇదిగో ఇప్పటికీ మీరు అనుభవిస్తూ ఉండొచ్చేమో, కానీ ఈ రోజున దాని నుంచి విడుదల పొందుకుంటాను అంటున్నారు దేవుడు. కమానో, ప్రార్థించండి అమ్మా, ఆసక్తిగా ప్రార్థించండి. హౌరలదరబ షిఖేరే బ్రేకెలదరబ లౌనం రహస్యులు దరబరబరబర. ఎంతకాలం ఇంకా ఆ కర్సులోనే ఉంటూ ఎంత ప్రార్థన చేసిన అభివృద్ధిని చూడకుండా ఉంటావు? ఈ కర్సు నుంచి విడుదల పొందుకో. ప్రతి చిన్న ప్రార్థన దేవుడు విని నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన ఇంకా నువ్వు కొనసాగింపు చేయండి అమ్మా, ఎవ్రీడే. ఎందుకంటే అబ్యాతారుకు తెలీదు ఎందుకు సొలొమోను నన్ను యాజకత్వం నుంచి తొలగించాడని, కానీ బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏలీ టైంలో దేవుడు చెప్పిన మాట నెరవేరింది అని చెప్పేసి. నీకు అర్థం కావటం లేదేమో, ఏంటి ఎంత పని చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా ఏది కలిసి రావటం లేదు, ఎంత ప్రార్థన చేస్తున్నా నాకెందుకు విడుదల రావటం లేదు, నీకు కూడా అర్థం కావటం లేదేమో. కారణం ఏంటో తెలుసా? కర్స్ నిన్ను వెంబడిస్తుంది, శాపము నిన్ను వెంబడిస్తుంది. అండ్ నేను ఉదయకాల సమయంలో నేను నా పూర్ణ హృదయంతో నేను నమ్ముతున్నానమ్మా, దేవుడు కొంతమంది యొక్క శాపపు కట్లను తెంచి వేస్తున్నాడంట. నేనైతే ఈ సర్వీస్ దానికోసమే దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే స్టార్టింగ్లో చాలా డిస్టర్బెన్స్ జరిగిస్తూ ఉన్నాడు అపవాది. చాలా సౌండ్ విషయం కానీ ఎవ్రీథింగ్ విషయంలో ఎంతో డిస్టర్బెన్స్ జరిగిస్తూ ఉన్నాడు. కానీ ప్రభు తన మార్గమును సరళము చేశాడు. సో నీళ్లు అనగా మొట్టమొదటిది మన భవిష్యత్తు, మన గమ్యము, మన పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశములు. ఇవి స్పిరిచువల్ వార్ఫేర్లోకి అడుగు పెట్టక మునుపు నువ్వు మొట్టమొదటిగా చేయాల్సినమ్మా. మరి మీకు ఇంకా ఒక రహస్యం చెప్తానమ్మా. మీకు ఇంకా ఎప్పుడన్నా ఇతరుల కోసం ప్రార్థన చేసేటప్పుడు త్వరపడి ప్రార్థన చేయమాక, ఇతరుల కొరకు త్వరపడి ప్రార్థన చేయమాక. నేను నా అనుభవంతో చెప్తున్నా, దేవుడి దగ్గర నేర్చుకున్న నా పాఠం గురించి నేను మీతో మాట్లాడతానమ్మా. ఎవరి దగ్గరికైనా, ఇప్పుడు నేను ఇమ్మాన్యుయల్ దగ్గరికి లేదు, సంతోష్ దగ్గరికి లేదు, త్రివేణి దగ్గరికి, వీళ్ళ యుద్ధకు వెళ్ళి ప్రార్థన చేయక మునుపు మొదట నా కోసము, నా కుటుంబం కోసం ప్రార్థన చేసి నా కుటుంబాన్ని దేవుని రక్తములో కప్పి ఆ తర్వాత నేను పరిచర్యకు వెళ్తాను. నేను మీకు అర్థమవుతుందా? ఎందుకు అంటే వీ డోంట్ నో ఏ స్థలములో ఏ వ్యక్తి దగ్గర ఎటువంటి ఆత్మ పని చేస్తుందో. ఇప్పుడు నేను వెళ్తాను, వెళ్ళి అక్కడ విడుదల ప్రకటిస్తాను. అప్పటిదాకా ఆ ఇంట్లో బ్రహ్మాండంగా ఉన్న అపవాదికి సడన్గా ఇల్లు పోయింది, ఆ మనిషికి పోయాడు, కోపం వస్తుందా రాదా? వాడు ఎవడి మీద దాడి చేస్తాడు? విడుదల ఇచ్చినోడి మీదగా దాడి చేసేది. పక్కింటోడి మీద వెళ్ళడు. అమెరికా ఇరాన్ కొట్టుకుని ఇంకోటి మీద పడ్డట్టుగా అటు వెళ్ళరు, వచ్చేది మన మీదకే. సో మొదట మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇన్ ద సేమ్ వే ఆత్మీయ పోరాటంలో అపవాదితోటి నువ్వు తలబడక మునుపు, అపవాదితోటి నువ్వు పోరాటము చేయక మునుపు చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, మొదట నీ గమ్యం మీద దేవుని రక్తాన్ని పలుకు. మొదటి నీ భవిష్యత్తు మీద దేవుని రక్తమును పలుకు. దేవుడు నీకు అనుగ్రహించిన ప్రమాణాల మీద, వాగ్దానాల మీద దేవుని రక్తాన్ని పలుకు. ఎందుకంటే అపవాది నీళ్ల కోసం వస్తున్నాడు. ఆ నీళ్లు మరేదో కాదు కానీ నీవు కలిగి ఉన్న దేవుని భవిష్యత్తే.
రెండవది, నీళ్లు అనగా ఏమిటి? నీవు కలిగి ఉన్న దేవుని సన్నిధి. నీవు కలిగి ఉన్న దేవుని సన్నిధి. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 5వ అధ్యాయం మొట్టమొదటి వచనము. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని, ఫిలిష్తీయులు ఎవరు? ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్డోదునకు తీసుకుని వచ్చి, ఎబెనేజరు నుండి అష్డోదునకు తీసుకుని వచ్చారంట. ఫిలిష్తీయులంట దేవుని మందసాన్ని పట్టుకొని ఎబెనేజరు నుండి అష్డోదుకు తీసుకుని వచ్చారంట. ఫిలిష్తీయులు ఇజ్రాయేలు ప్రజలు తీసుకుని వెళ్ళలేదు. ఫిలిష్తీయులు ఇజ్రాయేల్ దేశంలో ఉన్న పశువులను తీసుకుని వెళ్ళలేదు. ఫిలిష్తీయులు ఇజ్రాయేల్ దేశంలో పండుతున్న ఆ యొక్క పంటను తీసుకుని వెళ్ళలేదు. ఎవరిని తీసుకుని వెళ్ళలేదు. ఫిలిష్తీయులు ఆ రోజున యుద్ధము చేసి తీసుకుని వెళ్ళింది ఏంటంటే ఆ దేశంలో వారు కలిగి ఉన్న దేవుని సన్నిధి, దేవుని మందసం. ఎందుకంటే ఈ ఫిలిష్తీయులకు అర్థం కావటంలా, ఈ దేశము కానీ ఈ ప్రజలు కానీ ఇంతగా డెవలప్ అవుతున్నారు అని వాళ్ళు ఆలోచన చేసి విచారణ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇదిగో వాళ్ళ మధ్య ఉన్న దేవుని మందసము వారిని అభివృద్ధి పరుస్తుందని చెప్పి వాళ్ళకి అర్థమైంది. దానికోసం యుద్ధము చేశారు. అందుకే ఏ వ్యక్తిని బానిసగా తీసుకుని వెళ్ళా, ఏ కుటుంబాన్ని చెరపట్టుకుని వెళ్ళలా, ఏ వ్యక్తులను నపుంసకులుగా చేయలేదు, పశువులు తీసుకుని వెళ్ళదు, అన్నిటిని విడిచిపెట్టేసేసి లక్షల మంది సైన్యం వచ్చి ఇదిగో మందసాన్ని తీసుకుని వెళ్ళారు. అంతే చాలు. మీరు కావండి చూపిస్తాను చూడండి. 4వ అధ్యాయం మొట్టమొదటి వచనంకి వెళ్ళమ్మా. ఇజ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇజ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇజ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. ఇప్పుడు 10వ వచనం కూడా చదవమ్మా. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా, మరలా ఫిలిష్తీయులు యుద్ధం చేయటం స్టార్ట్ చేశారా? ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలము కూలెను. ఇజ్రాయేల్లో 30,000 మంది కాల్బము చనిపోయారు, కూలెను అంటే. మరియు దేవుని మందసము పట్టబడెను. చూసారా, మొదటిసారి యుద్ధము జరిగినప్పుడు 4,000 మందిని చంపేశారు. వీళ్ళు డేరాలు తిరిగి వచ్చి ప్రార్థన చేసుకొని మందసం తీసుకుని బయలుదేరారు, దేవుడు యుద్ధం ఇస్తాడని చెప్పి. ఈసారి 30,000 మంది చనిపోయారు, 30,000 మందిని చంపేశారు. అంటే ఒక 35,000 మంది సైనికులను చంపి వారు దోచుకెళ్ళిన సంపద ఏంటయ్యా అంటే దేవుని మందస్సము. 35,000 మంది సైనికుల యొక్క కుటుంబాలను నడి రోడ్డు మీద పాలు చేసేసారు. అంత క్రూరమైన వధ ఒకే రోజున, ఇన్ వన్ డేనమ్మా. ఇదంతా జరిగింది ఒకే ఒక రోజున. ఒక్క రోజులోనే 35,000 సోల్జర్స్ చనిపోయారు. 35,000 కుటుంబాల ఫ్యామిలీస్ ఇదైపోయినాయి. కారణం ఏమిటి అంటే ఒకటి, మందసము కోసం. ఆ దేశంలో బంగారాన్ని తీసుకుని, పాపను పట్టుకున్నమ్మా, ఆ దేశంలో బంగారాన్ని తీసుకుని వెళ్ళలేదు, ఆ దేశంలో వెండిని తీసుకుని వెళ్ళలేదు, ఆ దేశంలో ఉన్న పశువులను తీసుకుని వెళ్ళలేదు, ఆ దేశంలో పారుతున్న పాలు తేనెలు ప్రవహించే వేటిని తీసుకుని వెళ్ళలేదు, కనీసము మనుషులను కూడా బానిసలుగా తీసుకుని వెళ్ళలేదమ్మా. ఆ దేశంలోంచి ఆ రోజున ఫిలిష్తీయులు తీసుకుని వెళ్ళింది ఏంటంటే వారు కలిగి ఉన్న దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని తీసుకుని వెళ్ళటానికి అపవాది ఆ రోజున 35,000 మందిని చంపటానికి కూడా వెనకాడల. 35,000 మెంబర్స్ని ఒక్క రోజులో హతమార్చడానికి కూడా వెనకాడలేదు శత్రువులు. ఆ రోజున, ఆ రోజులోనే అంత తెగింపు, అంత దుస్సాహసము అపవాది దేవుని బిడ్డల మీద పూనుకున్నాడంటే ఈ రోజులో నీవు కలిగి ఉన్న, నేను కలిగి ఉన్న దేవుని సన్నిధి, మనము కలిగిన దేవుని అభిషేకాన్ని మనలోంచి తీసుకుని వెళ్ళిపోవటానికి ఇంక ఎంతటి ప్రయత్నము చేస్తారో అర్థం చేసుకోండి. మీకు అర్థమవుతున్నా నా మాటలు? అర్థమవుతున్నాయా? ఆ రోజుల్లోనే, పాత నిబంధనలోనే ఒక నిబంధన మందసాన్ని వాళ్ళలో నుంచి తీసుకుని వెళ్ళిపోవటానికి 35,000 మందిని చంపటానికి కూడా వెనకాడని శత్రువు ఈ రోజున మనము కలిగి ఉన్న దేవుని సన్నిధిని, మనము కలిగి ఉన్న దేవుని ఆత్మ, దేవుని అభిషేకాన్ని మనలో నుంచి తొలగించడానికి ఇంకెటువంటి సాహసాలు చేస్తారు చూడండి.
స్పిరిచువల్ వార్ఫేర్ జరుగుతుంది అని నీకు అనిపించినప్పుడు మొట్టమొదటిగా నువ్వు భద్రము చేసుకోవాల్సింది నీ భవిష్యత్తు, రెండవది నువ్వు భద్రము చేసుకోవాల్సింది నీవు కలిగి ఉన్న దేవుని సన్నిధే. ఈ రెండింటిని భద్రము చేసుకుని ఆ తర్వాత అడుగుపెట్టు అపవాదిని జయించడానికి. అర్థమవుతున్నాయి మీకు నా మాటలు? ఈ రెండింటిని భద్రము చేసుకోకుండా ఇదిగో నువ్వు యుద్ధంలోకి దిగావనుకున్నా, ఒక శ్రమ వచ్చేసి ఫర్ సపోజ్ అనుకుందామా, అనారోగ్యమైన శ్రమ వచ్చేసేసి నిన్ను అల్లాడింప చేస్తూ ఉంటుంది. ఈ గ్యాప్లో ఇంకొక శ్రమ ఇంకొక రీతిగా వచ్చేసేసి నీ భవిష్యత్తును లేదా నీవు కలిగిన దేవుని సన్నిధిను ఎలాగైనా సరే దొంగిలింపజేసేది. అంటే నిన్ను డైవర్ట్ చేసిద్దమ్మా. 2-3 రకాల శ్రమలు ఒకే టైంలో చేస్తాయి. నువ్వు ఒకదాని మీద ఫోకస్ చేయగలవు. ఈ మిగతా శ్రమలు, ఈ మిగతా దురాత్మలు ఏం చేస్తాయంటే నీవు కలిగి ఉన్న దేవుని సన్నిధిని, నీవు పట్ల దేవుడు కలిగి ఉన్న భవిష్యత్తుని దొంగిలింపచేస్తాయి. కొంతకాలం నువ్వేం రియలైజ్ అవుతావంటే, అరే ఈ విధంగా నేను కదా బ్రతుకుదాం అనుకున్నాను, ఇటువంటి ఉద్యోగం కదా నేను చేయాలని ఆశపడ్డాను, ఇటువంటి లైఫ్ స్టైల్లో కదా నేను నా కుటుంబం బతకాలనుకున్నాము, కానీ వాళ్ళు బతుకుతున్నారు, మనమేంటి ఇంకా ఎక్కడే ఉండిపోయాము అని కూర్చొని దిగులుపడి కన్నీరు కారుస్తావంతే. అప్పటికి ఆలస్యం అయిపోయినట్లక. ఎందుకంటే నీ భవిష్యత్తు నీ యొద్ద నుంచి దొంగిలించబడింది. గుర్తుపెట్టుకోమ్మా, భవిష్యత్తు కంటికి కనపడదమ్మా. అదొక స్పిరిచువల్, అదొక ఆత్మ సంబంధమైనది. ఈ ఆత్మ సంబంధమైన దొంగిలించడానికి అపవాది దురాత్మతోటే వస్తాడు. నీకు నువ్వు ప్రిపేర్ అయ్యి, నువ్వు కష్టపడి, నువ్వు దానికోసం డే అండ్ నైట్ నువ్వు చదివిన ఆ ఉద్యోగం నీకు రాదు. కానీ ఇతరుడికి ఈజీగా ఉద్యోగం వచ్చేస్తుంది. అరే నాకు కదా ఉద్యోగం రావాల్సింది, నేను కదా ఇట్లా అనుకున్నాను అని చెప్పేసి నువ్వు అనుకుంటావు. కారణం ఏంటంటే ఇదిగో నీ భవిష్యత్తు, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక కొట్టివేయబడిపోయినట్టే. అపవాది నీ కోసము రాడమ్మా, నీ కుటుంబం కోసం కూడా రాడు. అపవాది నీ పట్ల దేవుడు కలిగిన భవిష్యత్తు కోసము, నీ లోపల నువ్వు కలిగిన దేవుని సన్నిధి కోసం, ఈ రెండింటి కోసమే వస్తాడు. ఎందుకంటే నీ భవిష్యత్తు నువ్వు సెక్యూర్ చేసుకున్నావు కన్నా నీవు, నీ కుటుంబము, నీ తరతరాలు దీవించబడుతుంది. నీవు కలిగిన దేవుని సన్నిధిని నువ్వు సెక్యూర్ చేసుకున్నావు కన్నా నీ ద్వారా 100 మంది 1000 మంది దేవునిలోనికి నడిపించబడతారు. ఆమేన్. నీవు దీవించబడకూడదు, నీ ద్వారా దేవుని రాజ్యము కూడా స్థాపించబడకూడదు. సో ఈ రెండింటిని తొలగించేస్తాడు. సో ఆత్మీయ పోరాటంలోనికి మీరు వెళ్ళక మునుపు భద్రము చేసుకోవాల్సింది మొట్టమొదటిది ఏంటిది చెప్పాలా? భవిష్యత్తు. రెండవది ఆయన సన్నిధి. చెప్పాలి, నోరారు చెప్పాలా? చలికి రావట్లేదా? వస్తుందిగా, బాగానే మాట్లాడండి చక్కగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని, మరియు 4వ వచనంలో ఏమో నీళ్లను భద్రము చేసుకున్నాడు. 5వ వచనంలో ఏం చేశాడు చూడండి. రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి, పాడైన గోడ యావత్తును కట్టించి గోపురముల వరకు దానిని ఎత్తు చేయించి, గోపురముల వరకు దానిని ఎత్తు చేయించాడు. చూసారా? అండ్ ద సెకండ్ థింగ్ హిజ్కియా చేసిన రెండో విషయము, పాడైన గోడ దేనికి? భద్రతకు సాదృశ్యమమ్మ. మొట్టమొదటిగా నీళ్లను కాపాడుకొని తన దేశాన్ని ఇట్లా చూసుకున్నాడు. చుట్టూ ఉన్న ప్రాకారపు గోడ పాడైపోయి ఉన్నది. ఆ ప్రొటెక్షన్ పాడైపోయి ఉంది, శిథిలావస్థలో ఉంది. అపవాదైన జస్ట్ అట్లా టచ్ చేస్తూ కూలిపోయేటట్టు ఉందేమో గోడ. శత్రువులు ఓరక గుర్రాలతోటి తొక్కిస్తే పడిపోయేటట్టుందేమో ఆ గోడ. అది ఎప్పుడైతే గుర్తించాడో వెంటనే ఆ భద్రతను, ఆ గోడను మరలా తిరిగి కట్టించాడు, యావత్తు కట్టించాడంట. అండ్ సెకండ్ థింగ్, స్పిరిచువల్ వార్ఫేర్లోకి వెళ్ళక మునుపు నువ్వు చేయవలసిన రెండో విషయం ఏంటంటే, దేవుడు నీకు అనుగ్రహించిన ఆ భద్రతను నువ్వు మరలా పటిష్టము చేసుకోవాలమ్మా. ఎట్లా? పార్టేకింగ్ హోలీ కమ్యూనియన్. అనుదినము దేవుని యొక్క
బల్లను ఆచరింపచేయండి అమ్మా. మరి ముఖ్యంగా ఆత్మీయ పోరాటము నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు దేవుని బల్లను మాత్రం ఖచ్చితంగా పార్టేక్ చేయండి అమ్మా. ఎందుకంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను, మరలా చెప్పాల్సిన పని లేదు. ఇస్కరియోతు యూదా అపవాదితోటి నింపబడ్డవాడు. ఈ అపవాదితోటి నింపబడ్డవాడు ప్రభు శరీరాన్ని ముట్టుకోగలిగాడు, కానీ ఎప్పుడైతే దేవుడు ఇది నా రక్తం అన్నాడో వాడు వెళ్ళిపోయాడు. దేవుని రక్తాన్ని తీసుకోకుండా, దేవుని రక్తాన్ని సమీపించకుండానే వాడు వెనక్కి వెళ్ళిపోయాడమ్మా. డెవిల్ అనేవాడు బ్లడ్ ఆఫ్ జీసస్ దాటి రాలేడు. అపవాది అనేవాడు యేసుక్రీస్తు రక్తాన్ని దాటి రాలేడు. అందుకే నేను చెప్తున్నానమ్మా, ఆత్మీయ పోరాటం నువ్వు ఎదుర్కొంటున్నావా? నీ కుటుంబంలో ఆత్మీయ పోరాటం జరుగుతుందా? ప్రభు బల్లను ఆచరించండి. ద బెస్ట్ థింగ్ దట్ యు కెన్ డూ. నువ్వు చేయగలిగిన శ్రేష్టమైంది ఏంటంటే ప్రభు బల్ల. ఇస్కరియోతు యూదా ప్రభు శరీరాన్ని ముట్టుకున్నాడు. మరి తిన్నాడో లేదో బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ బట్ వాడు ప్రభు రక్తాన్ని సమీపించలేకపోయాడు. ఎప్పుడైతే ఆయన ఇది నా రక్తం అన్నాడో వెంటనే వాడు వెళ్ళిపోయాడు. ఆత్మీయ పోరాటం జరుగుతుంది నీ కుటుంబంలో, పైకి లేవనెత్తు. ప్రభు రక్తాన్ని పైకి లేవనెత్తు. ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తము అని చెప్పేసి పైకి లేవనెత్తు. ప్రతి దురాత్మ వెళ్ళిపోతుంది. నీ చుట్టూ భద్రతను మరలా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎందుకు ప్రతి ఆదివారం మనం బల్ల ఇస్తాం? చాలా సంఘాల్లో మొదటి ఆదివారం ఇస్తారు బల్ల. వాళ్ళకి బల్ల ఆచారము, మనకి బల్ల ప్రభు భద్రత, ప్రభు ఆశీర్వాదం మనకి. కమాన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకి మాత్రము ప్రభు యొక్క బల్ల, ప్రభు ఆశీర్వాదము, ప్రభు యొక్క భద్రత మనకి. అందుకే పార్టేకింగ్ ద హోలీ కమ్యూనియన్. దేవుని బల్లను ఆచరించడంలో ఎప్పుడు మిస్ కామాకండి. పక్కన వాళ్ళకి చెప్పే మాట, దేవుని బల్లను ఆచరించే విషయంలో ఎప్పుడు మిస్ కామాకండి. ఆ తర్వాత ఎట్లా భద్రతని ఇంకే విధంగా పటిష్టం చేసుకోవచ్చు? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక. సో భద్రతను ఎట్లా, గోడను మరలా తిరిగి ఎట్లా హిజ్కియా కట్టుకున్నాడు, మనము కూడా భద్రతను మరలా పటిష్టం చేసుకోవాలి. అందులో భాగము మొట్టమొదటిది ఏంటంటే ప్రభు బలను ఆచరించడం. రెండవది పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా, లోకమందున, అందరు చదువుతున్నారా మాట? అందరు చదువుతాం. రెడీ, 1 2 3 మరలా చదవమా. దురాశను అనుసరించుట వలన, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును, లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా, ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుంటారు. చూసారా, లోకమందున్న భ్రష్టత్వము, నాశనము దేని ద్వారా తప్పించుకుంటామంట? వాగ్దానముల మూలముగా. నీ గోడను మరలా తిరిగి ఎట్లా కట్టుకుంటావు అంటే, నంబర్ 1, ప్రతి దినము, అనుదినము, మరి ముఖ్యంగా ఆత్మీయ పోరాటము ఆరంభమైంది. ఆత్మీయ పోరాటంలో ఉన్నప్పుడు కనీసము రోజుకు ఒక 3 పర్యాలు 4 పర్యాలైనా ప్రభు బలను ఆచరిస్తూ ఉండు. ఫస్ట్ థింగ్. రెండవది, నీ గోడను ఎలా కట్టుకుంటావు అంటే దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టుకోవాలి. మరలా దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టుకో. మరలా కన్ఫెస్ ద వర్డ్, కన్ఫెస్ ద ప్రామిస్. వాగ్దానాలు కన్ఫెస్ చేయండి, వాగ్దానాలు మాట్లాడుతూ ఉండండి. ఎందుకంటే లేఖనము స్పష్టముగా సెలవిచ్చింది, లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకుంటారు. లోకమందున్న భ్రష్టత్వము, లోకములో జరుగుతున్న నాశనము, అపవాది కలుగు చేస్తున్న వినాశనాలు, ఇవన్నిటిలోంచి మనల్ని కాపాడేది ఏంటంటే మనం ఇంట్లో తలుపులు వేసుకుంటే కాదమ్మా. ఇదిగో ఇది ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ ఎవరైనా ఒక వ్యక్తి చచ్చిపోయేటప్పుడు వాళ్ళ పిల్లలకి దాచిపెట్టిన బంగారం, LIC పాలసీలు, ఇంకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఎక్కడెక్కడ ఉన్న చరస్థిరాస్తులు అవి ఇచ్చిపోతారు. మన ప్రభు పరలోకానికి వెళ్ళిపోతే మనకేమి ఇచ్చాడు తెలుసా? అమూల్యమును అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చిపోయాడు మనకని. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన పరమ తండ్రికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం.
హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీ పిల్లలకి ఏమిస్తావో తెలియదు, నేను నా పిల్లలకి ఏమిస్తావో తెలియదు, కానీ మన పరమ తండ్రి, మన కన్న తండ్రి మనకేమి ఇచ్చేళ్ళాడంటే ఇదిగో ఇది ఇస్తే మనం దీన్ని ఎట్లా వాడతామంటే దయ్యపు కళలు రాకుండా తల కింద పెట్టుకోవడానికి, ఇంటికి ఒక కాన్సక్రేషన్ చేసి ఒక బైబిల్ ఉంటుంది, ఇంటి మొత్తానికి ఒక బైబిల్ ఉంటుంది, ఒక గోడ మీద అట్లా నిలబెట్టి ఉంటుంది. అందరు దాని దగ్గరికి వెళ్ళి ఇట్లా అనుకుంటారు. నిజమేనా నేనండి? అసలు ఆ బైబిల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారంటే కింద పెట్టరు, బైబిల్ కింద పెట్టరు. బైబిల్ ఇక్కడ ఉంటే ఏం కాదు, బైబిల్ అక్కడ ఉంటే ఏం కాదు, వాక్యం ఇక్కడ ఉండాలి. లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవటానికి ఆయన మనకి వాగ్దానాలు ఇచ్చాడమ్మా. ఎప్పుడైతే ఈ రెండు హిజ్కియా చేశాడో, హిజ్కియా జీవితంలో దేవుడు చేసిన కార్యము చూడండి అమ్మా. చదివి ముగించేసుకుందాము. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 20వ వచనం చదవమా. రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. యెహోవా ఒక దూతను పంపాడమ్మా. యెహోవా ఒక దూతను పంపించాడమ్మా. ఎప్పుడైతే ఇదిగో నీళ్లను భద్రము చేసుకొని దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క కాపుదలను పటిష్టము చేసుకొని ఇంకేమి చేయలేదమ్మా, ప్రేయర్ చేశారంతే. మీరు ఆ అధ్యాయం ఇంటికి వెళ్ళక చదువుకున్నామా, నేను చదివించడం లేదు. కానీ హిజ్కియా యుద్ధానికి కూడా వెళ్ళలేదు. ప్రియ సహోదరి, అర్థమవుతుందా? హిజ్కియా కనీసం యుద్ధ భూమిలోకి కూడా అడుగు పెట్టలా. దేవుడు హిజ్కియా పక్షముగా దూతను విడుదల చేశాడు. నేను చెప్తున్నానమ్మా, నీవు నీ నీళ్లను భద్రము చేసుకుంటే, నీవు నీ కాపుదలను పటిష్టం చేసుకుంటే, నీవు అసలు యుద్ధ భూమిలోకి అడుగుపెట్టి ఉపవాసాలుండి గందరగోళాలు చేయాల్సిన పని లేదమ్మా. దేవుడు నీ పక్షముగా దూతను విడుదల చేస్తాడంట. నేనైతే మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళాక చదువుకున్న అధ్యాయం అంతా హిజ్కియా తన సైన్యాన్ని తీసుకొని వెళ్ళినట్టు ఎక్కడ కనపడదు. జస్ట్ హిజ్కియా చేసింది ఏంటయ్యా అంటే నీళ్లను కాపాడుకున్నాడు. దేవుడు ఇచ్చిన నీళ్లను కాపాడుకున్నాడు. ఆ ప్రాకారంను పటిష్టము చేసుకున్నాడు. ప్రవక్త ఇతను కూర్చొని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారంతే. ద ప్రొటెక్షన్ ఆఫ్ వాటర్, ద రీబిల్డింగ్ ఆఫ్ వాల్. నీళ్లను భద్రము చేసుకోవటము, దేవుడిచ్చిన కాపుదలను పటిష్టం చేసుకోవాలి. దేవుడిచ్చిన కాపుదలను పటిష్టం చేసుకోవాలమ్మా. ఎందుకంటే నువ్వు గుర్తించుకోవాలి అసలు ముందు ఎక్కడెక్కడ నీ అసలు భద్రత ఎక్కడ లోపిస్తుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 5వ వచనం చదవమ్మా. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తును, ధైర్యము తెచ్చుకుని గోడ కట్టించాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఆత్మీయ కోణం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు దేవుడు మనకిచ్చిన ఈ భద్రతను ఎందుకు శిథిలావస్థలోకి వెళ్ళిపోతుంది, ఎందుకు క్రాక్స్ వస్తాయి, ఎందుకు పాడవుతూ ఉంటుంది అంటే ఇదిగో మనము చేసే పొరపాట్లు. దేవుడు ఏమన్నాడు? 10వ భాగం ఇచ్చి నన్ను శోధించండి, మీ చుట్టూ భద్రతను ఏర్పాటు చేస్తా అంటాడు. మనము 10వ భాగం ఇవ్వము. ఇస్తున్న వాళ్ళందరిని బట్టి దేవునికి మహిమ. ఇవ్వని వాళ్ళ గురించి మనం 10వ భాగంలో ఇవ్వకపోవటం వల్ల దేవుడు ఏదైతే మన చుట్టూ కంచె పెట్టాడో అది చిన్నగా పాడవుతూ ఉంటుంది. బలను ఆచరించాం, దేవుడు పెట్టిన కంచె చిన్నగా పాడైపోతుంటాయి. వాగ్దానాలు నమ్మం. చర్చికి ఎందుకు వస్తామయ్యా అంటే ఆదివారం ఆరాధన ఉంటుంది కాబట్టి, పాస్టర్ గారు అడుగుతాడు కాబట్టి వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం. బైబిల్ కూడా పట్టుకోవటం ఉండవు, మెసేజ్ రాసుకోవటం ఉండదు, ఇంటికి వెళ్ళి దాన్ని అప్లై చేసుకోవటం ఇవేమీ ఉండవు. ఒక ఆచారపరమైన భక్తి, ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కదా అని చెప్పేసి ఒక ఆచారపరంగా ఆదివారం పాటు మందిరానికి వస్తున్నావు, కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు తప్ప నువ్వు చేయవలసింది ఏమీ చేయటం లేదు. ఫలితముగా నీవు రక్షణ పొందినప్పుడు దేవుడు నీ చుట్టూ పెట్టిన భద్రత ఏదైతే ఉందో ఆ భద్రత శిథిలావస్థలోకి వస్తుంది. ఈ రోజున నీవు ధైర్యము తెచ్చుకొని మరలా నీ భక్తిని ఆరంభించాల్సిందే, మరలా వాగ్దానాలను నమ్మాల్సిందే, మరలా వాగ్దానాలను కన్ఫెస్ చేయాల్సిందే, మరలా ప్రభు బలను ఆచరించాల్సిందే, మరలా నువ్వు చేయవలసిన నైవేద్యములు, నువ్వు చేయవలసిన 10వ భాగములు, నువ్వు అర్పించాల్సిన కానుకలు అర్పిస్తూ ప్రభువుకు ప్రార్థన చేయి. నీ చుట్టూ ఉన్న గోడను, నీ చుట్టూ ఉన్న ప్రాకారమును దేవుడు మరలా ప్రతిష్టము చేస్తాడు. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా. ఇది అందుకే నేను చెప్తానమ్మా, ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ప్రతి ఒక్కరికి చెప్తున్నానమ్మా, దేవుడు అంటే శ్రద్ధాభక్తులు కలిగి
మీరు జాగ్రత్తగా ఉండండి అంట నేనైతే. ఎందుకంటే ముందున్న రోజులు మంచి దినములు కానే కాదు. ఆత్మీయ పోరాటం గురించి దేవుడు మాట్లాడుతానంటే జాగ్రత్త. ఇట్ మైట్ బి అ ప్రాఫిటిక్ వర్డ్. అది ప్రవచనాత్మకమైన మాట అయి ఉండొచ్చు. హిజ్కియా యెహోవా పక్షముగా ఏం చేశాడంట? దూతను విడుదల చేశాడంట. చాలామంది ఈ మధ్య ఆఫ్రికన్ ట్రెండ్ ఇదంతా ఎక్కువైపోయిన తర్వాత ఏంటంటే ఏంజల్స్ అంటే ఏంజల్స్కి ఒక పెద్ద పీట వేసేసారమ్మా ఈ రోజుల్లో. అసలు నాకు ఏంజల్ కనపడింది, నాకు ఏంజల్ ఇది, అసలు ఏంజల్స్కి ఒక పెద్ద పీట వేసేస్తారు. అసలు మీకు అర్థం కాని విషయం ఏంటి తెలుసా? ఏంజల్స్కి ఒకరోజు షాక్ అయిపోయారు తెలుసా? 24/7 యేసుక్రీస్తుకి పరలోకంలో వాళ్ళు పరిచర్య చేస్తూనే ఉంటారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడిని మానక గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటాయి. దేవుడు చెప్పిన మాటలు, దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా ఏ రోజు కూడా ఏ క్షణం కూడా జవదాటకుండా 24/7 ఏంజల్స్ మినిస్ట్రీలోనే ఉంటాయి. 24/7 మినిస్ట్రీలో ఉంటాయి. కానీ ఆయన వాటి కొరకు ఏదీ చేయలేదమ్మా. ఏమాత్రము నమ్మకస్తులం కానీ మన కోసము ఈ లోకంలోనికి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయాడు. అది చూసి ఆయన వాళ్ళు అనుకుని ఉండొచ్చు, ఏంటి అయినా చేస్తుందంత ఎవరు? మనం. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మనల్ని చూసి కుళ్ళుకునే దేవదూతల దగ్గర మనం ఏంటంటే పెద్ద అమ్మో దేవదూత, అమ్మో దేవదూత, అమ్మో దేవదూత. నిరంతరం ఏం చేస్తాం? మన మొఖాలకి వెళ్ళేట్టు చూస్తూ ఉంటే ఏం మంచి ఉందని వీడి దగ్గరికి వచ్చాడు ఆయన. ఏం చూసాడు వీడి దగ్గర? ఇప్పుడే కదా వీడు పాపం చేశాడు. మళ్ళీ ఇట్లాంటి వాడి కోసం ఆయన రావటం. మా దగ్గర కూడా ఒక బ్యాచ్ ఉన్నారు, వాళ్ళంతా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి వాళ్ళని రక్షించవచ్చుగా, వాళ్ళని దాంట్లో మాత్రం చేయాల. ఎవరి కోసం చనిపోయాడు ఆయన? మనుషుల కోసం, మానవాళి కోసం చనిపోయాడు. ఏ దేవదూత కోసం చనిపోలా. పొరపాటున దేవదూతల కోసం ఆయన రక్తము కార్చి ఉంటే నేను చెప్తున్నానమ్మా, అసలు ప్రకటన గ్రంథమే అవసరం లేదు మనకి. ఇంకా చాలామంది చివరిలో లూసిఫర్ కూడా మారు మనసు చెందుతారు అది అనుకుని. నో, దేవుని రక్తము కేవలం మానవుల కొరకు, మానవుల యొక్క పాప క్షమాపణ నిమిత్తము కార్చారు ఆయన. లిటరల్గా నేను నిరంతరం కార్చుకున్నట్టు నేను చూస్తా దేవదూతలు. ఏదో ఒకరోజు నీ మనసు వెలిగింపబడి సడన్గా నీ ఆత్మ నేత్రాలు కనపడి నువ్వు ఒక దేవదూతలుగా, అబ్బా ఎన్నాళ్ళకి నన్ను చూశాడే మా ద్వారా అనుకుంటారు వాళ్ళు. ఎన్నాళ్ళకి నేను కనపడ్డాను చూడు. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు నన్ను పలకిద్దామని వచ్చావు, ఇప్పుడు అయిపోయిన తర్వాత నేను వేరే వాళ్ళతో మాట్లాడుతాను, నువ్వు పలకిద్దాం నిలబడే ఉన్నావు, నేను నిన్ను చూడకుండా వీళ్ళతో మాట్లాడుతా, అయిపోయిన తర్వాత ఇంకోళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. అట్ లాస్ట్ నీ వైపు ఇట్లా చూశాను అనుకున్నా, ఎన్నాళ్ళకి చూశాడు పాస్టర్ గారు అంటారు లేదా? సేమ్ వే దేవదూతలకు అంత సీన్ ఇవ్వాల్సిన పని లేదు. అసలు మీకు ఏంజల్స్ మీ జీవితంలో కదలాలంటే మీకు ఒక రహస్యం చెప్తానమ్మా. టైం ఎంత ఉంది ఇంకా? ఏంజల్స్ మీ జీవితంలోకి మినిస్ట్రీ చేయాలి అంటే, ఏంజల్కి మినిస్ట్రీ కావాలంటే 2 keys మీరు ఫాలో అవ్వాలి. 2 విషయాలు మీరు ఫాలో అవ్వాలి. మొట్టమొదటిది, ఏంజల్స్ అసలు దేనికి అట్రాక్ట్ అవుతాయో తెలుసుకోవాలి. దేవదూతలు దేనికి ఆకర్షించబడతాయి? దేవుని వాక్యానికి ఆకర్షించబడతాయి. న్యాయాధిపతుల గ్రంథంకి వెళ్ళండి, ఒకసారి ఒక మాట చూపిస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము మొట్టమొదటి వచ్చిన భాగం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి. యెహోవా దూత ఎక్కడి నుంచి బయలుదేరిందంట? గిల్గాలు నుండి బయలుదేరి. అదేంటి గిల్గాల్ నుండి బయలుదేరటం ఏంటి? యెహోవా దూత అసలు ఎక్కడి నుండి బయలుదేరాలి? మరి ఇది ఎక్కడి నుంచి బయలుదేరింది? గిల్గాలు. వై ద ప్లేస్ గిల్గాల్? ఎందుకు గిల్గాలు ప్రదేశం నుంచి దేవదూత బయలుదేరి రావటం ఏంటి? పరలోకం నుంచి, ప్రభు సన్నిధి దగ్గరలో నుంచి దేవదూత బయలుదేరి ఈ లోకంలోకి రావాలి. కానీ ఈ భూమి మీద గిల్గాల్ అన్న ప్రాంతంలో నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళటం ఏంటి? ఏంటి ఆ గిల్గాల్ ప్రాంతం యొక్క ప్రత్యేకత? ఎందుకు పరలోకంలో ఉండాల్సిన ఒక దేవదూత గిల్గాలు ప్రాంతంలో నివాసం ఉంటుంది? ఎందుకు పరలోకంలో దేవుని సముఖంలో నిలవబడి దేవునికి పరిచర్య చేయాల్సిన ఒక దేవదూత గిల్గాలు ప్రాంతంలో ఉంటుంది? ఏంటి ఆ ప్రాంతం యొక్క విశిష్టత? జాగ్రత్తగా చూద్దాం. చూడండి, తీసారా? యెహోషువ గ్రంథంకి వెళ్ళిపోండి. మా గిల్గాల్ అంటే ఏంటి చూపిస్తాను చూడండి. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం
యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము తీసారా? ఎస్. 19వ వచనం నుంచి చదవమ్మా. మొదటి నెల 10వ తేదీని జనులు యొర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా, చదవండమ్మా. వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లా, నేను రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా, అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. ఆ తర్వాత 5వ అధ్యాయం గురించి ఇంటికి వెళ్ళి చదువుకున్నామా. ఈ గిల్గాలు ప్రాంతంలో ఏమి జరిగిందంటే, దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని దర్శించి దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి తన ఆజ్ఞలు మొట్టమొదటిగా తెలియపరిచాడు. ఆ మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, ఈ ప్రాంతంలో, ఈ గిల్గాలు ప్రాంతంలో మీరు రాళ్లను నాటాలి, రాళ్లను పాతాలి అని చెప్పేసి అన్నారు. గోత్రానికి ఒక రాయి చొప్పున 12 రాళ్ళు పాత్రలు అన్నారు. ఇదే గిల్గాలు ప్రాంతంలో మరలా దేవుడు దర్శించి వాళ్ళకి ఏం చెప్పంటే సున్నతి చేసుకోమని చెప్పాడు. గిల్గాల్ అనే ప్రాంతం ఏంటంటే దేవుని వాక్యము కలిగి ఉన్న ప్రాంతం అని అర్థం. సో ఈ గిల్గాలు ప్రాంతం నుంచి బొకీము అన్న ప్రాంతమునకు దేవదూత వెళ్ళింది. అంటే దేవుని యొక్క దేవదూత ఏ స్థలంలో ఏ వ్యక్తి దగ్గర కనపడుతుందంటే, ఎవరైతే దేవుని వాక్యమును కలిగి ఉంటారో వారి యొద్దకు దేవదూత ఆకర్షించబడుతుందమ్మా. అర్థమై వాక్యము కలిగి ఉంటే నిరంతరం ఇంతకు చెప్పాను కదా, బైబిల్ పెట్టుకుని తిరగటం కాదమ్మా. వాక్యము నీలో ఉండాలి, నీ నోటి మీద ఉండాలి వాక్యము. అర్థమవుతుందా? ఏంజల్స్ అట్రాక్ట్ అవ్వాలంటే, ఏంజల్స్ ఎవరికి ఆకర్షించబడతాయి అంటే, ఎక్కడైతే వాక్యం ఉంటుందో అక్కడ దేవదూత ఉంటుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో దేవదూతలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వాక్యము దొరుకుతున్నదంట. నేనైతే పక్కన చెప్పు, నువ్వు గిల్గాల్లో ఉన్నావు అని చెప్పు పక్కన వాళ్ళకి. ఇప్పుడు రెండవది, ఏంజల్స్ దేనికి ఆకర్షించబడతాయి? లూకాసు వార్త 22వ అధ్యాయంకి వెళ్ళిపోమ్మా. దీంతో నేను ముగించేస్తాను. సంబడి ప్రిపేర్ కమ్యూనియన్. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం. 39 నుంచి 46 వరకు ఇంటికి వెళ్ళి చదువుకున్నాం. ఇక్కడ కూడా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి దేవదూత ఆకర్షించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొద్దిసేపట్లో సిలువకు ఎక్కబోతుండగా దూత వచ్చి ఆయనను దర్శించాడు. అలాగే ఇదే యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలో ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశాయి. ఈ రెండు విషయాలు చూసుకుంటే దైవ సన్నిధి ఎక్కడైతే ఉంటుందో, దేవుని ప్రెజెన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏంజల్స్ అట్రాక్ట్ అవుతాయి. సో ఇక్కడ రెండవ రహస్యం చెప్తున్నానమ్మా. మనము గనక దేవుని సన్నిధిని కలిగి ఉంటే దేవదూత కోసం అక్కడికెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. దేవదూత మన వైపు ఆకర్షించబడుతుంది. మనము గనక దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే, దేవుని వాక్యం మన హృదయంలో కలిగి ఉంటే దేవదూత కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవదూత మన దగ్గరికి వస్తుంది. దేవుని వాక్యము, దేవుని సన్నిధి మనము కలిగి ఉన్నామా, దైవదూత యొక్క కార్యాలు మన జీవితంలో మనం పొందుకుంటాం. అంతే. హిజ్కియా చేసింది అదొక్కటేనమ్మా. హిజ్కియా కోసం దేవుడు దేవదూతను విడుదల చేస్తే ఒకే దినమున ఆ దేవదూత 140 ఎంతమందిని చంపివేసేసింది హిజ్కియా కోసం. నేను చెప్తున్నానమ్మా, నీవు గనక దేవుని సన్నిధిని కలిగి ఉంటే, నీవు గనక దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే నీ పక్షముకు కూడా దేవదూత విడుదలవుతుంది. మీ పితరులు, మీ ఈడువారు, మీ తరము వారు, మీ తర్వాత తరము వారు కూడా ఎవ్వరు చూడని అద్భుతాలు నీ పక్షముగా దేవుడు తన దూతను పంపించి చేస్తాయంట. నేనైతే హల్లెలూయా, హల్లెలూయా నమ్మ, హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ పోరాటంలోనికి వెళ్ళక మునుపు నువ్వు చేయవలసిన మొట్టమొదటిది ఏంటిది? నీళ్లను భద్రము చేసుకోవాలి. రెండో, ఆ నీళ్లు అంటే ఏంటి? మన భవిష్యత్తు. ఆ నీళ్లు అంటే ఏంటి? మనము కలిగి ఉన్న దేవుని సన్నిధి. ఆ తర్వాత ప్రాకారమును పటిష్టము చేసుకోవాలి. ప్రొటెక్షన్. స్పిరిచువల్ వార్ఫేర్ వస్తుందా, ఎమ్మటే నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. ప్రభా, నా బిడ్డని అయ్యా నీ రక్తం కింద వేస్తున్నాను ప్రభా, నీ రక్త ప్రోక్ష నీ బిడ్డ మీద ఉండాలి ప్రభా అని చెప్పేసి నీ బిడ్డల్ని, నీ జీతమును, నీ ఆరోగ్యమును, నీ కుటుంబమును, నీ ఇంటిని, ఎవ్రీథింగ్ నీకు సంబంధించిన ప్రతి దాని మీద
దేవుని యొక్క రక్తమును పలుకు. డబ్బు మీద పలుకు, ఆరోగ్యం మీద పలుకు, ఇంటి మీద కూడా పలుకు. నీ మొబైల్స్, వాట్ ఎవర్ యూ హ్యావ్, ప్రభుని అడిగయ్యా నాకు సంబంధించిన ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి నీ రక్తము క్రింద ఉండాలి ప్రభా అని చెప్పేసి పుట్ దెమ్ అండర్ ద బ్లడ్ కవరింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రక్తము కింద వాడిని ఉంచు. ఆ తర్వాత పోరాటంలో అడుగు. అలా కాకుండా ఇదేది చేయకుండా నువ్వు గనక యుద్ధ భూమిలోకి అడుగు పెట్టావు కన్నా లెఫ్ట్ అండ్ రైట్ ఆడిచి పంపిస్తాను నేను చక్కగా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు పాఠం నేర్పిస్తున్నాడు. స్పిరిచువల్ వార్ఫేర్కి వెళ్ళక మునుపు నీ భవిష్యత్తును భద్రం చేసుకో. స్పిరిచువల్ వార్ఫేర్కి వెళ్ళక మునుపు నీవు కలిగిన దేవుని సన్నిధిని భద్రం చేసుకో. స్పిరిచువల్ వార్ఫేర్కి వెళ్ళక మునుపు నీకు సంబంధించిన ప్రతి దానిని చుట్టూ ప్రాకారము పటిష్టం చేసుకో. ఆ తర్వాత ప్రార్థన చేయి. ఆ తర్వాత అపవాదితోటి తలబడు. దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. దీవించబడ్డారా ఈ ఉదయకాల సమయంలో? అందరం లేచి నిలబడదాం.